హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో మదర్స్ డే స్పెషల్ అనమాట. సో నేను అమ్మకి దగ్గరగా లేకపోయినా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అమ్మ టీచింగ్ క్లాస్లో ఉంటారు, టైలరింగ్ టీచింగ్ చేస్తారనమాట అమ్మ. సో అక్కడికి మా మామయ్య వాళ్ళ అబ్బాయిని పంపించి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో వాళ్ళు మన దగ్గర నుంచి ఏం వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయరు. చిన్న చిన్న విషయాలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో మా అమ్మ కూడా అట్లానే. తను ఒక స్ట్రాంగ్ లేడీ. లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ మమ్మల్ని పెంచి ఇంత చేసింది. ప్రతి మదర్ కూడా గ్రేటే. అలాంటి మదర్స్కి విష్ చేయడానికి కొంచెం టైం తీసుకొని వాళ్ళకి విష్ చేయండి అండ్ హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు అంతకంటే ఎక్కువ ఏం కోరుకోరు. చిన్న చిన్న విషయాలతో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. ఎవ్రీ మదర్ అదే కోరుకుంటారు. అలాంటి మదర్స్ని మన మీద ఓవర్ కేర్ చేస్తున్నారని, చిన్న చిన్న విషయాలకి ఇష్టం లేని థింగ్స్ చేస్తున్నారని మనం ఇరిటేట్ అయిపోతుంటాం. కానీ మదర్ ఉన్నప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది. వాళ్ళు లేనప్పుడు ఎంత ఏడ్చినా అది యూజ్లెస్ అనమాట. సో ఎవ్వరు పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళు లేనప్పుడు ఆ విలువ తెలుస్తుంది. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఆ ఫీలింగ్ నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. చిన్న ఫీవర్ వచ్చిన అమ్మ పక్కనే ఉంటే ఫీవర్ తగ్గిపోయిందనే ఫీలింగ్ వచ్చేది. అలాంటి ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ చిన్న చిన్న థింగ్స్ కూడా ఫేస్ చేయడం అమ్మాయి నేర్పించింది. తను అంత స్ట్రాంగ్ లేడీ. సో అలాంటి ప్రాబ్లమ్ని కూడా ఎలాగ ఫేస్ చేయాలనేది కూడా తన దగ్గర నుంచి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేర్చుకున్నాను. సో అలాంటి మదర్స్ అందరికీ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. ఎన్నో సాక్రిఫైజెస్ చేసి, ఎన్నో తన ఇష్టాల్ని చంపుకొని మన కోసం అమ్మ నిలబడుతుంది. అదొక మదర్ అయిన తర్వాతే ఆ వాల్యూ తెలుస్తుంది. సో ఇప్పుడు రియలైజ్ అవుతాం, కానీ మనం ఎన్నోసార్లు అమ్మని చాలా బాధ పెట్టుంటాం. సో అమ్మ, ఐఎమ్ సారీ, నిన్ను చాలాసార్లు నేను బాధ పెట్టాను అండ్ యు ఆర్ ద గాడ్ బ్లెస్సింగ్ మా. అండ్ నేను చాలా మిస్ అవుతున్నాను. అండ్ హ్యాపీ మదర్స్ డే అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. నీకు ఎప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేదు. ఐఎమ్ సారీ అమ్మా ప్రతిదానికి. సో అమ్మతో నేను వీడియో కాల్లో మాట్లాడి విష్ చేశాను. అమ్మ క్లాస్లో ఉన్నారు. సో వీడియో కాల్ చేసి మాట్లాడాను. అమ్మ చాలా సర్ప్రైజ్ అయింది. తన ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ వేస్తూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. సో అస్సలు ఆడవకూడదు అనుకున్నాను, కానీ బట్ ఐ కాంట్. నేను ఆ వల్ల కావట్లేదు. ఐఎమ్ సారీ. సో మీ మదర్ని కూడా విష్ చేయండి. వాళ్ళు కూడా హ్యాపీ చేయండి. వాళ్ళు అంతకుమించి ఏం కోరుకోరు. అమ్మ కంటే ప్యూర్ లవ్ ఎవ్వరు ఇవ్వలేరు. మనం ఎవరెవరినో చూసి అమ్మని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ వాళ్ళందరూ టెంపరీనే. అమ్మ లవ్ ఒక్కటే పర్మనెంట్గా ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మన పెయిన్ని తన పెయిన్గా ఆలోచించేది అమ్మ ఒక్కరితో మాత్రమే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్.